హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొక్కలు తెచ్చుకుందామని నర్సరీకి వచ్చానండి. ఇది విజయవాడ బందర్ రోడ్డు మీద పప్పుల మిల్ సెంటర్ అంటారండి దీన్ని. అక్కడ ఉంది ఈ గార్డెన్. నేను పేరైతే చూడలేదండి. మొక్కలు అయితే చాలా బాగున్నాయి. చూడండి, చూపిస్తున్నాను. ఎందుకో వీడియో తీసి మీకు చూపించాలని అనిపించింది. చూడండి ఎంత బాగున్నాయో. చామంతులు రకరకాలండి. ఎన్ని రంగులో ఇవి 80 రూపాయలు చెప్పాడండి ఒక్కొక్క మొక్క. చూసారా ఎంతెంత పువ్వు ఉందో. ఇన్ని షేడ్స్తోనండి మొక్కలు చాలా బాగున్నాయి. అసలు వదిలి రాబుద్ది కాలేదండి. ఈ గులాబీలు చూసారా, ఈ టబ్బుల్లో పెట్టాడు. ఇవి చాలా కాస్ట్గా ఉన్నాయండి, కానీ మొక్క చాలా హెల్తీగా ఉంది. ఇది సంపెంగ చెట్టు అండి. ఇది కూడా రేట్ ఎక్కువ, 750 దాకా చెప్పాడు అతను. పసుపు కనకాంబరాల్లో కూడా ఎన్ని వెరైటీలు ఉన్నాయోనండి. మొత్తం గార్డెన్ అంతా తిరిగానండి. ఒక్కసారి మొత్తం మొక్కలన్నీ చూసుకుని నాకు కావాల్సిన మొక్కలు నేను తెచ్చుకున్నానండి. మన టెర్రస్ గార్డెన్లోకి కొన్ని మొక్కలు నేను తీసుకొచ్చుకున్నాను. చూసారా, అంతా హైవే మీదేనండి. ఇది మొక్కలైతే చాలా హెల్తీగా ఉన్నాయండి. గులాబీలు కానీ మందారాలు కానీ చాలా బాగున్నాయి. మీకు కూడా ఇది వీడియో చేసి చూపిద్దామని ఈ వీడియో చేశానండి. చూడండి ఎంత గ్రీన్గా ఉందో. చక్కగా షేడ్ నెట్ కింద మనకి ఇండోర్ ప్లాంట్స్ పెట్టాడు. గన్నేరు కూడా ఎన్ని రకాలు ఉన్నాయోనండి, ఎన్ని కలర్స్ ఉన్నాయో. గులాబీలు, మందారాలు, బోల్డ్ వెరైటీ మొక్కలండి. నాకైతే పేర్లు కూడా తెలియవండి, ఆ మొక్కల పేర్లు. కాగడ మల్లెపూలు కానీ, నాటు గులాబీ కానీ, చిన్న స్ట్రాబెర్రీ మొక్కలు ఎంత బుజ్జిగా ఉన్నాయో. చిన్న చిన్న కుండీల్లో ఉన్నాయి, నల్ల టబ్బుల్లో కాయలతోటి అమ్ముతున్నారు. ఇవన్నీ క్రోటన్స్లు అండి. చాలా కలర్ఫుల్గా ఉందండి. అసలు వదిలి రావాలనిపించలేదండి, అంత బాగుంది. నేను కొన్ని మొక్కలు మాత్రమే తీసుకున్నాను. అది కూడా నేను కాశ్మీర్ గులాబీ తీసుకున్నానండి. రెడ్ కలరు, ఎల్లో కలర్ చూసారా, కనకాంబరాలు. మనకు అలా దగ్గరగా ఉండేటప్పటికి ఈ మొక్క అంటూ అసలు మనకి వదిలి రాబుద్ది కాదండి. అన్ని మొక్కలు మనం బయటికి తీస్తాం, కానీ ఒక మొక్కకు ఒకే కొమ్మ ఉన్నట్టుగా ఉంటుంది. దగ్గరగా పెట్టేటప్పటికి మనకి గుబురుగా అనిపిస్తాయి. ఈ చామంతులు, గులాబీలు అయితే మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయండి. ఇవన్నీ కూడా చూసారా పువ్వులతోటి. ఇక్కడ కనకాంబరాలు చూడండి, సౌందర్య కనకాంబరం, మామూలు నాటు కనకాంబరం, పసుపు మరి ఇక్కడ చామంతులు కవర్లలో పెట్టాడండి. ఇది 40 రూపాయలు చెప్పాడు ఒక్కొక్క కవరు. ఇందులో పసుపు, తెలుపు మాత్రం ఉన్నాయి ఇటు సైడు. ఇక్కడ చూడండి కలర్స్ ఉన్నాయి, కానీ మనం ఇందాక చూసిన చామంతికి ఈ చామంతికి చాలా తేడా ఉందండి. కాగడ మల్లెపూలు కూడా చూడండి ఎంత బాగున్నాయో. నాటు గులాబీలండి ఇవన్నీ. ఇక్కడ చూడండి, అందుకే వీడియో తీశానండి. కలర్ఫుల్గా ఎంతో బాగుంది గార్డెను. నేను తీసుకున్న మొక్కలు అనేవి నేను చెప్తానండి. ముందు గార్డెన్ చూసేసి అప్పుడు నేను తీసుకున్న నందివర్ధనం చూసారా, గరుడవర్ధనం, నందివర్ధనం, ముద్దది కానీ మనకి రెక్కది కానీ అన్నీ ఉన్నాయండి. క్రీపర్స్, మనకి ఈ నూరువరహాల పూలు కానీ, లేదంటే ఈ మిరప మందారం అంటాం, ఆ మందారం ఉందండి. ఇక్కడ గరుడవర్ధనం చూడండి, మచ్చలుగా తెల్ల ఆకుతోటి ఉంది. అలాగే గులాబీలు కూడా హైబ్రిడ్ ఎంత బాగున్నాయో చూడండి. నాకు కొన్ని పేర్లు తెలియవండి చెప్పటం, అందుకే నేను చెప్పలేక నేను క్రోటన్స్ అని అనేసాను. క్రోటన్స్లో వెరైటీస్ నాకు తెలియదండి పేర్లు. ఇక్కడ చూసారా, ఇది బటన్ రోజులు అండి. గుత్తులుగా పోస్తే మనకి. నేను తెచ్చుకున్న వెరైటీలు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మన టెర్రస్ గార్డెన్లోకి ఆల్రెడీ మీకు పింక్ గన్నేరు, అలాగే ఎల్లో గన్నేరు చూపించేసాను. మిరపకాయలు చూసారా, నల్ల మిరపకాయ, వైట్ మిరపకాయ తీసుకున్నాను. అలాగే ఇక్కడ చూడండి నల్ల మిరపకాయ ఆకులు కూడా నల్లగా ఉన్నాయి. వైట్ మిరపకాయ ఇట్లా వైట్గా వచ్చి బ్లాక్గా మారిపోతున్నదండి. అలాగే గ్రీన్ మిరపకాయ కూడా తీసుకున్నాను. ఇవన్నీ సేవ్ మిరపకాయలండి. చూసారా ఎంత బాగున్నాయో చెట్లు. నేను ఇంకా టబ్బులు రెడీ చేసుకొని పెట్టాలండి. ఇది గ్రీన్ మిరపకాయ అండి. చూడండి, క్యాప్సికమ్ మొక్కలు కూడా అమ్ముతున్నాడండి. 70 రూపాయలు ఒక్కొక్క మొక్క. బట్ నేను తెచ్చుకోలేదండి, నారు పోసుకొని నేను మొక్కలు పెడగొట్టుకున్నాను కదా. అలాగే గుత్తులు గులాబీ అంటే వైట్ గులాబీ క్రీపర్ తీసుకొచ్చుకున్నాను. కాశ్మీర్ గులాబీ తెచ్చుకున్నాను. ఇవండి నేను తెచ్చుకున్న వెరైటీలు. ఇవన్నీ టబ్బులు రెడీ చేసుకుని నేను అన్నీ నాటుకుంటానండి. టమాటాలు కూడా 2 కాయలు పండినాయండి మన చెట్లువి.
చూస్తున్నారా, ఈ గార్డెన్లోకి ఈ కొత్త మొక్కలు వచ్చినాయండి మిరపకాయలు. బాగుంది కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.